వెల్కమ్ టు TG24 టీవీ. నేను స్మరత. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని నర్సింగ్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక శిక్షణ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో కలిసి నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు, కౌన్సిలర్లకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజారాజక పాలన సాగుతోందని, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో స్థానిక ప్రజాప్రతినిధులు కీలక పాత్ర పోషించాలని స్పీకర్ సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు బండికి 2 చక్రాలలా కలిసి పనిచేసి జిల్లా అభివృద్ధికి సహకరించాలని పిలుపునిచ్చారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇల్లు వంటి పథకాలపై అర్హులందరికీ అవగాహన కల్పించాలని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ స్నేహ మోహారా, అదనపు కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, మున్సిపల్ చైర్పర్సన్లు గడ్డం అనన్య, పటోల నీరజ, రజిత, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం 10 ఏళ్ల పరిపాలనలో ప్రజలకు ఎన్నో సమస్యలు ఉండే, ఆ సమస్యలు అట్టనే ఉన్న సందర్భంగా ఇది బ్రహ్మాండమైన కార్యక్రమం. Hi, నేను సత్యశ్రీ. Please do subscribe TG24 TV.